నాబోతు తన పొలం కన్నా బంగారం లాంటి పొలాన్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. తన పొలం కన్నా విస్తారమైన డబ్బులు ఇస్తానంటున్నారు. ఒకటే మాట అన్నాడు, ప్రాణమైన వదులుకుంటాను కానీ నా పితరుల ద్వారా వచ్చిన భూమిని నేను వదులుకోను. ఈరోజు నీ యొక్క భార్య గురించి నువ్వు ఆ మాట చెప్పాలి. నీకు అందమైన స్త్రీ ఎక్కడో పరిచయం అయింది. అసలు నీలాంటి క్వాలిటీ ఉన్న పురుషుడు అలాంటి పన్నికమైన దానికి భర్తగా ఉండటం ఏం బాగుంది? ఆయన నీ భార్య నీకు ఏం సుఖం ఇస్తూ ఉంది? నీ భార్య నీకు ఏమి చేస్తూ ఉంది? నీ భార్య వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం అని వెళ్ళాలన్నా అలాంటి వాళ్ళు మాటలు ఎంత బాగుంటాయో బైబిల్లో రాయబడింది. అలాంటి వాళ్ళు మాటలు ఎలా ఉంటాయో చెప్పనా? తేనె కన్నా తియ్యగా ఉంటాయంట, నూనె కన్నా నునుపుగా ఉంటాయంట.